తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడు A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అరెస్ట్ చేసింది. బోలేబాబా కంపెనీకి కెమికల్స్ సరఫరా చేశాడు అజయ్. లడ్డులు తయారు చేసే నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లుగా గుర్తించారు. పామాయిల్ తయారీకి కెమికల్స్ వాడాడు అజయ్. నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్ను హాజరుపరిచారు సిట్ అధికారులు. అజయ్కు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడు A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అరెస్ట్ చేసింది. బోలేబాబా కంపెనీకి కెమికల్స్ సరఫరా చేశాడు అజయ్. లడ్డులు తయారు చేసే నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లుగా గుర్తించారు. పామాయిల్ తయారీకి కెమికల్స్ వాడాడు అజయ్. నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్ను హాజరుపరిచారు సిట్ అధికారులు. అజయ్కు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ అందిస్తారు. సురేష్, కేసులో కీలక నిందితుడు A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అరెస్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్? రైట్ శక్తి, తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ కలకలం రేపిన కేసులో సిట్టు దూకుడుగా పెంచిందని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేస్తున్న తరుణంలో A16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్ట్ చేసినట్టు సిబిఐ అధికారులు తెలిపారు. అయితే అజయ్ కుమార్ పూర్తిగా గ్లిసైడర్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలు బోలేరే బాబా కంపెనీ సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. A16 గా ఉన్నారు. లడ్డూ నెయ్యి తయారులో ఎక్కువగా 90% పైగా ఆ బోలేరే బాబాకి పామాయిల్ సప్లై చేయనట్టుగా గుర్తించారు. ఏదైతే బోలేరే బాబా డైరీకి సంబంధించిన వారితో విపిన్ జైన్ కి ఇతనుకున్న రహస్య ఒప్పందం మేరకు లడ్డూలో ఎక్కువ శాతం కల్తీకి సంబంధించి గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాదాపు పలువురు అరెస్ట్, తాజాగా మాజీ ప్రవీణ్ పిఏని ఇప్పుడు తాజాగా సుగంధ్ అరెస్ట్ చేయడంతో ఈ కేసు కీలకమైన చెప్పుకోవాలి. ఇతనికి ఏసీబీ న్యాయస్థానం 21 వరకు రిమాండ్ విధించి చక్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.